ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఏప్రిల్ 16వ తేదీ బుధవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 16వ తేదీ బుధవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. గతంలో ఏదైతే ఇబ్బందులను ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి చక్కగా బయటపడగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా విజయంతో ముందుకు వెళ్ళగలుగుతారు. అన్నింటా ముందంజలో ఉండడమే కాకుండా మీదైన శైలిలో ప్రతి నిర్ణయాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. చక్కగా ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారండి. అంటే డబ్బు పరమైన లావాదేవీలను ఎంతో చాకచక్యంతో జరపగలుగుతారు. మీరు ఎప్పటి నుంచో జరగవు అనుకునే పనులను ఈరోజు చేసుకునే అవకాశం అయితే మీ చేతికి లభిస్తుంది. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అంటే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండిపోయిన పనులు కానీ, జరగవు అనుకుంటున్న పనులు కానీ ఈరోజు మీ ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వాటిని చక్కగా మీరు పూర్తి చేసే అవకాశం మీ లభిస్తుందండి. ఆర్థిక లావాదేవీల విషయంలో చక్కగా ముందంజలో ఉండగలుగుతారు. అంటే డబ్బు పరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఎంతో చక్కగా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీదైన శైలిలో ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళి చక్కగా చేతి నిండా ఈ రోజును డబ్బు సంపాదించుకోగలుగుతారండి. అన్ని వృత్తులలో ఉన్నవారు కూడా ఆర్థిక పరమైన లావాదేవీలను ఎంతో చక్కగా జరపగలుగుతారు. అంటే డబ్బు పరమైన విషయాలలో మీరు ఎంతో చురుగ్గా ఈరోజు మీ ఆలోచనలు ఉండటం, అన్నింటా కూడా మీదే ముందంజలో ఉండటం మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఈ రోజు మీరు అన్ని విషయాలలో కూడా ఇంకా ఎక్కువ బలమైన ప్రయత్నాలను అయితే చేయగలుగుతారండి. అంటే మీరు ప్రతిరోజు చేసే దానికంటే ఎక్కువ శ్రద్ధను చూపించడం కానీ, ఎక్కువగా పని పట్ల ఆసక్తిని చూపించి వాటి విషయంలో ముందుకు వెళ్ళటం కానీ ఇట్లాగైతే చేయగలుగుతారు. అంటే అన్ని విధాలుగా కూడా కాలం మీకు సహకరిస్తుంది. చక్కగా దైవానుగ్రహం కూడా ఎక్కువగా ఉంటుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. దైవానికి సంబంధించిన విషయాలలో చురుగ్గా ముందుకు వెళ్ళగలుగుతారు. దైవ బలం తోడే ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని పొందగలుగుతారండి. కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే కుటుంబ సభ్యుల మధ్య కొంతవరకు మీరు తీసుకునే నిర్ణయాల పట్ల వారు సుముఖత చూపించకపోయినప్పటికీ కూడా వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ నిర్ణయాలకు ఆటంకం పరచాలనే ఆలోచన అయితే వారిలో ఉండదు. ఎందుకంటే ఏదైతే గతంలో పెండింగ్ పడిపోయిన పనులు ఉన్నాయో వాటిని మీరు ముందుకు తీసుకొచ్చి వాటి విషయంలో మీరు ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నారో దానికి వారు మద్దతు తెలియచేయకపోయినప్పటికీ కూడా మీ పనులకైతే వారు ఆటంకపరచరు. మీరు చక్కగా మీ పనులన్నిటినీ సునాయాసంగా పూర్తి చేసుకునే విధంగా వారు మీకు అన్ని అవకాశాలను అయితే కల్పించడం జరుగుతుంది. అందరి మాట ఒకటై ఉంటుంది, కానీ వారు కొంతవరకు ఇటువంటి విషయాలలో మీకు సుముఖత అనేది వ్యక్తం పరచకుండా ఈరోజు ఉండటం అయితే జరుగుతుందండి. అయినప్పటికీ కూడా మీ విజయం మిమ్మల్ని వెన్నంటే ఉంటుంది. చక్కగా మీరు ప్రతి పనిని విజయంతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అన్నింటా విజయం సాధిస్తూ ఆర్థిక లావాదేవీలు, డబ్బు పరమైన విషయాలలో చక్కగా చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. సకాలంలో మీ ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని నియంత్రించుకోగలుగుతారు. డబ్బును పొదుపు నిల్వల రూపంలో ఉంచుకోగలుగుతారు. అన్నీ కూడా కలిసి వచ్చే విధంగా ఉంటుందండి. అయితే కొత్త వ్యక్తుల విషయంలో కొత్తగా ఎవరైనా పరిచయస్తులు ఉన్నా, కొత్తగా ఎవరైనా మీ విషయాలలో జోక్యం కల్పించుకుంటున్నా అటువంటి వారి విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తలను అయితే వహించవలసి ఉంటుందండి. వారికి మీ వ్యక్తిగత విషయాలు కానీ, మీ ఆర్థిక పరమైన విషయాలు కానీ, లేదా మీ ఉద్యోగరీత్యా, వృత్తి వ్యాపారాల రీత్యా ఏదైనా విషయాలు, రహస్యాలను తెలియచేయటం కానీ ఇట్లాంటివి చేయకుండా ఉండటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఎందువలన అంటే అటువంటి వారికి మీరు నమ్మి ఏదైనా విషయాలు తెలియచేసినప్పుడు రానున్న రోజుల్లో మీకు కొంతవరకు ఇబ్బంది ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుంది. అటువంటి వ్యక్తులు ఈరోజు మీకు తారసపడతారు. ఆ వ్యక్తుల విషయంలో మీరు కొంతవరకు జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుందండి. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా మీరు ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని పొందగలుగుతారు. అందరి మద్దతును సంపాదించుకోగలుగుతారు. ముఖ్యంగా పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి సమక్షంలో మీరు ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో మేలునైతే చేకూర్చబోతుంది. అన్ని విధాలుగా కూడా చక్కటి లాభసాటి రోజుగా ఉంటుంది. అన్ని వృత్తుల వారికి కూడా కాలం అయితే కలిసి వస్తుందండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే
ఏవైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటే వాటి పట్ల జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుంది. కొంతవరకు చిరుపాటి అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. మీ రోజువారీ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని యథావిధిగా ముందుకు తీసుకువెళ్తూ సకాలంలో అన్నింటినీ పూర్తి చేసుకుని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఎవరైనా స్థిర చరాస్తులను కొనుగోలు చేయాలి అన్నా లేదా వస్తు వాహనాలను కొనుగోలు చేసుకోవాలి అనుకున్నా ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఆ దిశగా మీరు చేసే ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవుతాయి. మీరు కొంతవరకు అటువంటి విషయాలలో విజయం పొందే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. మొత్తం మీద చక్కగా అన్ని విషయాలలో ఎంతో ఆనందంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. అన్ని విషయాలలో కూడా కాలం అయితే కలిసి వస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు. కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే మిమ్మల్ని వారు తప్పుదోవ పట్టించడం కానీ లేదా మీ సమయాన్ని వృధా చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి పట్ల కొంతవరకు జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుందండి. మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలు కానీ పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలో కూడా మీకు చక్కటి ఉత్తీర్ణత శాతం రావడం, మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకోవడం మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో ముందుకు వెళుతూ మీరు కోరుకున్న విధంగా లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఉద్యోగం చేసేవారు ఉన్నారో ఉద్యోగస్తులైన వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు చక్కగా మీ యొక్క పని చేసే కార్యాలయంలో కొంతవరకు పనిభారం అనిపించినప్పటికీ కూడా పనులనన్నిటినీ సకాలంలో పూర్తి చేసుకుని సమయానికల్లా గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా ఒక చక్కటి శుభ ఫలితాలను పొందే విధంగా ఉంటుంది. మీ పనికి తగిన గుర్తింపును సంపాదించుకోగలుగుతారు. మీదైన శైలిలో మీరు ఏది కోరుకుంటున్నప్పటికీ కూడా దానిని పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుంది. ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. కొంతవరకు ఆ దిశగా మీరు ప్రయత్నాలను చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి చక్కటి ఉన్నతమైన స్థానాన్ని మీరు సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకుని చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారాన్ని మరింత విస్తరణ చేయగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో గట్టి పోటీతత్వంతో ముందుకు వెళ్ళగలుగుతారు. కొత్త కొత్త నిర్ణయాలన్నింటినీ కూడా అమలుపరుచుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా చక్కగా మీరు లాభాలను పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు, రాణించగలుగుతారు. అయితే కొంతవరకు పనిభారం అనిపించినప్పటికీ కూడా పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీ స్నేహితులు కానీ సన్నిహితుల యొక్క సలహాలను సంప్రదింపులను కూడా తీసుకోగలుగుతారు. అయితే కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే పనులు చేస్తున్నారో ఆ కార్యాలయంలో చక్కగా మీ పనులన్నిటినీ కూడా మీ బాధ్యతగా తలచి సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని గట్టిగా ముందుకు నడిపించుకోగలుగుతారు. కొత్త కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. వ్యాపార విస్తరణకు అవసరమయ్యే అన్ని ప్రణాళికలను వేసుకోగలుగుతారు. మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే
వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. ఏమైనా చిరుపాటి కోపతాపాలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి గౌరవప్రదమైన అంగీకారాన్ని తెలియచేయటం, ఇద్దరి మాట ఒకటే, రోజు ముగిసే సమయానికి సంతోషంగా మీ రోజును గడపటం మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. భవిష్యత్తుకు అవసరమైన కొన్ని ప్రణాళికలను వేసుకోగలుగుతారు. మీ ప్రేమ వ్యవహారాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కొత్త నిర్ణయాలతో కొత్త ప్రణాళికలను అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అందరి మేలు కోరే విధంగా కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా అందరూ యొక్క మద్దతు లభించడం, మీదైన శైలిలో ప్రతి దాన్ని అమలుపరుచుకుంటూ వెళ్ళటం మీకంటూ ఒక మానసిక ప్రశాంతతనైతే కలుగజేస్తుందండి. అందరి మనసుల్లోనూ కూడా ఒక గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకుని ఎంతో సంతోషంగా, శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, లేదా మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా విషయాలలో లావాదేవీలు తెలియటం కానీ మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలను పొందగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ విజయాన్ని పొందుతూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీదైన శైలిలో మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా దానిలో రాణించగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను పొందడం కోసం నానబెట్టిన పెసలు, బెల్లము కలిపిన ఆహారాన్ని గోమాతకు తినిపించడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలనైతే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.